మీ శిష్యురాలు ముందు సినిమా వచ్చింది 'మలవత్ పూర్ణ'. ఒక సందర్భంలో గురువు మీద, శిశువు మీద సినిమాలొచ్చిన దశాబ్దం బహుశా ఇదే అనుకుంటా నేను. మీతో ట్రైనింగ్ అయిన అమ్మాయి మీద ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు మీ మీద ఒక సినిమా వచ్చింది. పుస్తకాలు రాయొచ్చు. గురువు పుస్తకం, శిష్యుడు పుస్తకం రాయొచ్చు. సినిమా. ఇది మీకు ఎందుకంటే మీరు పక్కా ప్లాన్‌తో ఉంటారు గదా! అనుకున్నారా ఇట్లా సినిమా ఒకటి తీద్దామని? అట్లనేం అనుకోలేదు. కాకపోతే నా శ్రేయోభిలాషులు, తర్వాత ఇంకా చాలామంది అసలు మనం రాజకీయాల్లోకి ఎందుకొచ్చినాం? తర్వాత రాజకీయాల్లోకి రావడం కోసం ఉద్యోగాన్ని ఎందుకు త్యాగం చేయాల్సొచ్చింది? అసలు ఆ ఉద్యోగం రావడం కోసం ఎంత సంఘర్షణ? తర్వాత అసలు ఈ ఉద్యోగాలు మనం చేయగలమా? మనం ఇట్లా పట్టణ ప్రాంతాలకు పోగలమా? అనే ఒక సంఘర్షణ. తర్వాత ఇంకా బాల్యంలో అసలు మనం మనుషులుగా బతకొచ్చా లేదా అనే సంఘర్షణ. వీటన్నిటి మీద అంటే రాజకీయాల్లో నేను 4000 గ్రామాలు తెలంగాణలో యాత్రలో తిరుగుతున్న క్రమంలో నాతో పాటు తిరిగిన వాళ్ళు చాలామంది కూడా మనం రోజు జనాల దగ్గరికి పోయి అసలు మనం ఎందుకోసం వచ్చినాం రాజకీయాల్లోకి, అసలు మన ఉద్యోగం ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది, ఈ త్యాగం ఎందుకు చేయాల్సి వచ్చింది, చిన్న 4th క్లాస్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకోవడం కోసమే చాలామంది వెనక ముందు అవుతారు, ఏడుస్తారు. ఆ ఉద్యోగంలో సస్పెండ్ చేస్తేనే యూనో రోడ్ల మీదకి వచ్చి ఏడ్చే పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఆఫీసర్ల కాళ్ళ మీద పడే పరిస్థితి ఉంటుంది. మరి మీరు ఒకటేసారి 7 సంవత్సరాల ఉద్యోగాన్ని, అంత పెద్ద ఉద్యోగాన్ని ఎందుకు చేసిండ్రు అనే దాని వెనుక ఉన్న సంఘర్షణ ఏంది ఒకసారి ప్రజలకు మనం అంతా వివరించలేము. ఇట్స్ నాట్ పాసిబుల్. దీన్ని ఒక అద్భుతమైన కళాఖండంగా చేసి మనం ఇక్కడ కూడా అబద్ధాలు చెప్పకుండా ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తే మనం అది అట్లీస్ట్ జనాలు మనకు ఓట్లు వేయకపోయినా పర్వాలేదు, కనీసం వాళ్ళు ఈ తరం అసలు ఒక వ్యక్తి ఎందుకు మరి ఈ సాహసం చేయాల్సి వచ్చింది, అది కూడా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి అణచివేయబడ్డ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి ఎందుకు ఈ సాహసం చేయాల్సి వచ్చింది అనేది ఒకసారి చెప్తే బాగుంటుందేమో అని అనిపించింది అని చాలామంది శ్రేయోభిలాషులు చెప్పారు. మరి నాకైతే అంత సమయం లేదు, నేను ఎప్పుడు కూడా వీటి మీద ఆలోచించే సమయం లేదు. ఎందుకంటే ప్రతిరోజు సమస్యల మీద పోరాడడం, లేకపోతే ఎంతోమంది కష్టాలు కన్నీళ్ళు ఉన్న వాళ్ళు కన్నీళ్ళతో నా దగ్గరకు వస్తుంటారు, వాళ్ళ గురించి పోరాడడానికే సమయం దొరకదు. సర్వీస్లో దొరకలేదు, రాజకీయాలు అసలే దొరకలేదు. సో నా ఉద్దేశం నేనేం కులాన్ని అభిమానించేది, నా ఉద్దేశం అది కాదు. భారతీయ సమాజంలో అనివార్యంగా నీడలాగా వెంటొచ్చేది కులం. నీడనన్న ఒకసారి నెత్తిన లైట్ ఉంటే కనబడదు, కులం మాత్రం అది కనబడదు కానీ అనుభవిస్తుంది. ఒక్కొక్క పేరుతో కుల ఇండికేషన్తో ఉంటే సినిమా ఇటు మినిమం గ్యారంటీ. పలానా ఉండాలి వెనుక, ఒక పేరునికి ఒకటి ఉండాలి. మరి మీలాంటి వారు సినిమా తీస్తే ఐపీఎస్ ఓకే, అది చదువుకుంటే వచ్చింది, కానీ అడగకుండానే పుట్టుకతో వచ్చేది కులం ఉన్నది. అది తీస్తే మరి కమర్షియల్ గ్రీన్ మ్యాట్ సినిమాలు ఈ టైములలో ఉంటుందా అనే ఆలోచన, నమ్మకం, డబ్బులు అని తీసిండ్రని నేను అనుకోను. రెండోది, ఇది కులం మీద మాత్రమే ఫోకస్ చేసిన సినిమా అని నేను అనుకోవడం లేదు బుచ్చన్న గారు. సో ఇది ఏంటంటే ఇక్కడ రాజకీయాలు పూర్తిగా ఈరోజు ఈ పరిస్థితులు ఉండడానికి కారణం రాజకీయాలే, ఇవి మారడానికి కూడా రేపు కారణం రాజకీయాలు అవుతాయి. సో అయితే మనం ఎంతసేపు ఒక డామినెంట్ కమ్యూనిటీస్ నుంచి వచ్చేవాళ్ళు మేము మీకోసం అది చేస్తాం ఇది చేస్తాం, మీకోసం ఒక ఇక్కడనే భూతల స్వర్గం చూపిస్తాం అని చెప్పి 75 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిండ్రు. సో లేదు, అసలు ఏ వర్గాల కోసం అయితే వీళ్ళు ఎన్ని స్కీములు పెడుతున్నారో అవన్నీ స్కాములుగా మారుతున్నాయి. కానీ ఆ వర్గాల నుంచి అసలు మిమ్మల్ని మనమే బాగు చేసుకోవచ్చు, మనం ఒక కొత్త రాజకీయం ఈ దేశానికి పరిచయం చేయించవచ్చు. తర్వాత దీంట్లో కూడా ఆ విధంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. సో దానికి కులాలకు మతాలకు అతీతంగా మరి రాజకీయం చేయొచ్చు అన్న ఒక ఆలోచనతోని ఈ మూవీ వచ్చింది. అంతే తప్ప ఏదో కేవలం కుల వివక్ష మీద మాత్రమే ఈ మూవీ ఫోకస్ చేసిందని నేను అనుకోవట్లేదు. ప్రవీణ్ కుమార్ జీవితం కూడా అట్లా లేదు. నేను పోలీస్ ఆఫీసర్కి 26 సంవత్సరాలు చేసిన, నేను ఒకే కులం కోసమే చేయలేదు. సో నేను చదువుకునేటప్పుడు కూడా నాకు అన్ని కులాల నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అదేవిధంగా యూనివర్సిటీలో కూడా అట్లనే ఉన్నది. తర్వాత నేను సర్వీస్లోకి వచ్చిన తర్వాత కూడా నేను ఒక్క కులానికే చేయను కదా, నేను ఇండియన్ పోలీస్ సర్వీస్లో జాయిన్ అయినా. సో నేను భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి బయటకు వెళ్ళిన. సో నేను 26 సంవత్సరాలు భారతదేశం ప్రజల కోసం సేవ చేసిన, ప్రాణాలకు తెగించి పనిచేసిన. అదేవిధంగా నేను రాజకీయాల్లో కూడా అందరి కోసం పనిచేస్తున్నా. బట్ నేను అనేది ఏమిటంటే ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో
డామినెంట్ నేపథ్యం ఉన్న వాళ్ళు, అంటే అన్ని విస్తరి మీద వడ్డించి ఉన్న నేపథ్యం ఉన్న వాళ్ళు ఇలా రాజకీయాల్లో మేము పేదోళ్ళకి అది చేస్తాం ఇది చేస్తాం అట్లా చేస్తే అట్లా. కానీ పేద వర్గాల్లో పుట్టి అణచివేయబడ్డ వర్గాల్లో పుట్టి నేను అందరి కోసం పనిచేస్తానే వ్యక్తులను ఈ సినిమా అంటే పరిచయం చేయిస్తానే ఒక ఆలోచనతో ఈ సినిమా తీసుకుంటాను.